వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఆదివారం ప్రత్యేకం సూర్య భగవానుడు. ఆదివారం ఇలా చేస్తే అదృష్టం మీ వెంట ఉంటుంది. ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్పించిన పవిత్రమైన రోజు. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో నీళ్లు చేతిలో తీసుకుని ఓం సూర్యనారాయణ నమః అని 11 సార్లు జపిస్తే జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభం. గోధుమలు, బెల్లం దానం చేయడం మంచిది. సూర్యుడు శక్తి, ధైర్యం, నాయకత్వానికి ప్రతీక. ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితమైన పవిత్రమైన రోజు. సూర్యుడు కనిపించే దేవుడు అని వేదాలు చెబుతాయి. సూర్యుడు జీవశక్తి, ఆరోగ్యం, కంటి చూపు, శక్తి ఇవన్నీ సూర్యుడి కృప వల్లే ఆయనను ప్రత్యక్ష దేవుడు అంటారు. ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆయనకు ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. ఆదివారం పూజ చేయటం వల్ల ఉద్యోగ ప్రగతి, ఆరోగ్యం మెరుగుదల, శత్రు నివారణ, కుటుంబ శాంతి కలుగుతాయి. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచంలో జీవం ఉండదు. ప్రతి ఉదయం ఆయన ఉదయించడం మనకు కొత్త ఆశ, కొత్త శక్తి ఇస్తుంది. వేదాలలో సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తారు. ఆయన కాంతి మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు ధైర్యం ఇస్తుంది. ఆదివారం రోజు సూర్యునికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజు ఆయనను భక్తితో ప్రార్థిస్తే గ్రహదోషాలు తగ్గుతాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఉద్యోగంలో అడ్డంకులు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఆత్మవిశ్వాసం తగ్గినవారు ఆదివారం పూజ చేయడం చాలా మంచిది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. అది కేవలం ఒక ప్రకృతి సంఘటన కాదు, అది మనకు దేవుని ఆశీర్వాదం. సూర్యకిరణాలు మన శరీరానికి విటమిన్ డి ఇస్తాయి. మన ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. మనసులోని నిరుత్సాహాన్ని తగ్గిస్తాయి. ఉదయం సూర్యకాంతి పడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన స్పష్టంగా ఉంటాయి. రామాయణంలో లంక యుద్ధ సమయంలో శ్రీరాముడు అలసిపోయినప్పుడు మహర్షి అగస్త్యుడు ఆయనకు ఆదిత్య హృదయం ఉపదేశించారు. సూర్యుని స్మరించిన తర్వాత రాముడు కొత్త శక్తితో యుద్ధం చేసి విజయం సాధించారు. అంటే సూర్యుని కృప ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. సూర్యుడు బయట ప్రకాశం మాత్రమే కాదు, మన లోపల ఆత్మకు కూడా శాంతి, మనలో ఉన్న భయం, సందేహం అన్నిటినీ తొలగించే శక్తి. ప్రతి ఉదయం సూర్యుని నమస్కరించండి. ఆయన కాంతి మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు ఉన్నంత వరకు ఆశ ఉంటుంది. ఓం నమో సూర్యాయ నమః అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓం నమో సూర్యాయ నమః అని ప్రతిరోజు మీరు కూడా ఉదయాన్నే ఈ నామాన్ని స్మరించండి.